హాయ్, దిస్ ఇస్ ప్రియా. జేఎం న్యూస్ కి స్వాగతం. కృష్ణా జిల్లా పామర్రు వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్డీఏ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యేలపై విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యలు, ఎరువుల కొరతతో పాటు ఎమ్మెల్యే అవినీతిపై ప్రతి వారం ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేస్తాను అని కైలే అనిల్ కుమార్ విషయం ఆ విధంగా ఉంటే సూపర్ సిక్స్ ఏం చెప్పారు? నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. ఎవరికి ఇంతవరకు నిరుద్యోగ భృతి ఇచ్చిన పరిస్థితులు లేవు. 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలందరికీ ఆ పెన్షన్ ఇచ్చిన పరిస్థితులు లేవు. సరే, కొత్త ఆ పెన్షన్లో నిరుద్యోగ భృతి ఇవన్నీ పక్కన పెడితే కొత్త పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఇచ్చిన పరిస్థితులు ఎక్కడ లేవు. ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల్లో కూడా 6 నెలలకు ఒకసారి ఆ పెన్షన్ అర్హతదారులందరినీ కూడా గుర్తించి వాళ్ళకి పెన్షన్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ప్రతిరోజు కూడా సంక్షేమం అభివృద్ధి అని అబద్ధాలు చెప్తే అవి నిజమవుతాయని చెప్పి ఈ కూటమి నాయకులు ఎలా భావిస్తా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. అభివృద్ధి, సంక్షేమం మీరు తీసుకొచ్చే పంచాయతీ నిధులు ఎక్కడికో వెళ్ళిపోయి పంచాయతీ నిధుల్లో రోడ్డేసి మా అభివృద్ధి అంటే మీ ప్రభుత్వం నుంచి ఏం తీసుకొస్తా ఉన్నారు మీరు? అదేవిధంగా ఇంకొక చోటుకి వెళ్ళి మండల పరిషత్తులో వెళ్ళి స్థానిక సంస్థలు అంటే స్థానిక సంస్థలు ప్రతినిధులు ఉంటారు. వాళ్ళకి సంబంధించిన ఆ నిధులను కూడా మీ యొక్క నిధులుగా వాడుకుని నువ్వు ఎమ్మెల్యే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉంటే ఆ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం నుంచి ఏమి నిధులు తీసుకొచ్చారు, ముఖ్యమంత్రి గారిని కలిసి ఏమి నిధులు తీసుకొచ్చారు, ఇంతవరకు పామరు ఏమి అభివృద్ధి చెందింది, ఒకసారి మిగతా నియోజకవర్గాల కంటే పామరు ఏమి గొప్పగా అభివృద్ధి చెందింది ఒకసారి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా రోడ్స్ వేస్తున్నారు. రోడ్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడే రిపేర్లు చేస్తా ఉన్నారు తప్ప కొత్తగా రోడ్లు వేసిన పరిస్థితుల్లో. ఇక స్థానిక ఎమ్మెల్యే గారు చెప్తారు 450 కోట్లతో అభివృద్ధి చేశారని చెప్తారు. ఏమి అభివృద్ధి చేశారు? 450 కోట్లతో అభివృద్ధి చేసిన ఏం లెక్కలు చెప్తారు, ఎలా చెప్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరేం చేశారని చెప్పి మీరు కూడా అడగొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే నవరత్నాలు కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా 90% నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇంటికి తీసుకెళ్లి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు అసలు ప్రోటోకాల్ లేదు, ప్రెసిడెంట్లకు లేరు. ప్రెసిడెంట్లు అంటే టైం అయిపోయింది. ఎంపీటీసీ లేరు, ఎంపీపీలు లేరు, జెడ్పీటీసీ లేరు. వాళ్ళకి ఏమి పదవి ఉండదో పసుపు కండవా వేసుకుని వెళ్ళి వీళ్ళందరినీ తొక్కేశాడు, పక్కన పెట్టేశాడు. అదేమనంటే ఏం చెప్తాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ఏదో స్వార్థపరులు ఉంటారు. ఆ స్వార్థపరులు అంట వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంట నేను పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేస్తే మా జనం ఎంతమంది ఉంటారు? నీకులాగా ఏదో దేశాల నుంచి వచ్చి నిన్ను గెలిపిస్తే ఈ రోజు నువ్వు ఈ డబ్బులన్నీ కూడా వేరే దేశాలకు తరలించే పరిస్థితులు ఈ రోజు కనపడతా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. చాలా మంది అడిగారు నన్ను, ఏంటి యారా అని తిడుతున్నాడు, అన్నం తింటున్నావా అని తిడుతున్నాడు, గడ్డి తింటున్నావా అని తిడుతున్నాడు, ఏం చేయలేమంటే ఆయన రోజు తినేది ఆ గడ్డు. మరి అందుకేనేమో నాకైతే సంబంధం లేదు, మాట్లాడిన ప్రతిపక్ష నాయకుడిగా నా గొంతు నొక్కాలని చూస్తే ఇంకా అంతకంతకి ఇంకా ముందుకెళ్లే కార్యక్రమం కూడా జరుగుద్దని చెప్పి కూడా రేపటి నుంచి ఈ రోజు నుంచి చెప్తున్నా, ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ప్రతి సోమవారం ఎంత అవినీతి జరిగిందో లిస్ట్ మొత్తం పామరు ప్రజల దగ్గర పెడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఓకే, కొమరవోలు డ్రైన్ గురించి చెప్తా ఉన్నా. 7 కోట్ల రూపాయలు 9 కోట్ల రూపాయలు భువనేశ్వరం గారు ఇస్తే 9 కోట్లు ఇస్తే 7 కోట్ల రూపాయలు ఆ ఎస్టిమేట్ వాల్యూ 7 కోట్ల రూపాయలు ఉంటే కనీసం 2 కోట్ల వరకు కూడా చేయలేదు. ఆయన పైగా చెప్తాడు ఇది పెదమద్దాల, కొమరవోలు ఈ గ్రామ ప్రజలందరూ అంట నేను వెళ్తే ఊరుకోరంట, చెప్పు తీసి కొడతారంట. ఎందుకు కొడతారు? 7 కోట్లు దానికి 2 కోట్లతో మమ అనిపించేసి 5 కోట్లు జేబులో వేసుకున్న ఎందుకు చెప్పు తీసి కొడతారా? ఈ విషయాన్ని కూడా ఆ గ్రామాల్లో ప్రజలందరికీ కూడా ఇంటింటికి తెలియజేసే పాంప్లెట్ వేసి మరీ తెలియజేసే కార్యక్రమం చేస్తారు. అట్లాగే చంద్రయ్య కాలువ
చంద్రయ్య కాలువ 23 కోట్లు ఎంతో టెండర్ ఉంది. ఈ సీజన్ దగ్గరికి వచ్చింది. సీజన్ దగ్గరికి వచ్చినప్పుడు కాలువలు బాగు చేయాలి. కాలువలు బాగు చేయాల్సిన పరిస్థితిలో 6 నెలల నుంచి 7 నెలల నుంచి స్టోరీ నడుస్తా ఉంది. ఎందుకు నడుస్తా ఉంది? బేరం కుదరక స్టోరీ నడుస్తా ఉంది. 23 కోట్ల రూపాయలు టెండర్ ని ఇప్పటి వరకు కూడా ఒకసారి క్యాన్సిల్ చేశారు. రెండోసారి మళ్ళీ ఇప్పుడు ఎవరో 24% లెస్ కేసారు. ఇక్కడ బేరం కుదరక ఆ టెండర్ ఇప్పటి వరకు ఫైనలైజ్ అవ్వాలి. సీజన్ దగ్గరికి వచ్చింది. ఏదైనా చేస్తే కాలువలో ముందు చేయాల, ముందు చేసి దాన్ని చేయాలి. ఇప్పుడు ఆ టెండర్ని అలాగా లాక్కొచ్చి దాన్ని మళ్ళీ ఏదో ఎక్స్టెన్షన్ చేసి మాయ చేసేసి ఇక్కడ 2 కోట్లు పని చేస్తే 5 కోట్లు ఎట్లా తీసుకున్నారో అట్లాగే కూడా అక్కడ కార్యక్రమం మొదలు పెడతా ఉన్నారు. ఇంకో విషయం, ఎప్పుడు చరిత్రలో లేని విధంగా రేషన్ బియ్యం పాపం ఆయన ఇంకా వచ్చాడంటే బయటకి, ఇంకా పీడీ యాక్ట్ పెట్టి వీళ్ళని నమ్ముకుంటే ఒక సిఐ పాపం ఇక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళిపోయాడు. ఎస్ఐలు అందరూ ట్రాన్స్ఫర్లు అయిపోయారు. ఇక్కడ అతని మీద రేషన్ పరిస్థితులు అసలు ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మన నియోజకవర్గంలో తయారైంది. ప్రతిపక్ష నాయకుడిగా నేను అడుగుతాను, నువ్వు చేసే తప్పులు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేని నువ్వు ఈ తప్పులు చేస్తున్నావు అని చెప్పి అడుగుతాను. ఆ బాధ్యత నాకు మా నాయకుడు ఇచ్చాడు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు కూడా ఆ బాధ్యతను ఇచ్చారు. నువ్వు ఇసుక అమ్ముతున్నావు అని నేను అడిగాను అనుకో, ఏదో మాట్లాడతాడు ఎమ్మెల్యే గారు, ఏదో మాట్లాడతారు. నిన్నేమంటున్నాడు? తోలు తీస్తా, ఒరే అచ్చేస్తా, చెప్పు తీసు కొడతా. నన్ను చెప్పు తీసు కొడతాం కాదు, జనాలు చెప్పులు తీసు కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. నేను శాసనసభ్యుడిగా ఉండగా ప్రతిరోజు నా ఇల్లు అనేవాడు. కానీ ఇక్కడ ఇప్పుడు పామర్లో అందరూ కూడా నువ్వు ఆస్ట్రేలియాలో ఇల్లు కట్టుకున్నావని అందరూ చెబుతా ఉంటే నేను కూడా నువ్వు ఆస్ట్రేలియాలో ఇల్లు కట్టుకున్నావు అంటావు అని చెప్పాను. ఒకవేళ నేను పామర్లో ఇల్లు కట్టుకున్నానా కనపడతా ఉంది. నువ్వు ఆస్ట్రేలియాలో మొత్తం అంతా ఇక్కడ సంపాదించిన తీసుకెళ్లి ఆస్ట్రేలియాలో పెడుతున్నావు, ఆ ఆస్ట్రేలియాలో ఇల్లు కట్టుకుంటున్నారని అందరూ చెప్పుకుంటే నేను కూడా ఆ విషయాన్ని నేను ప్రతిపక్ష నాయకుడిగా కన్ఫర్మ్ చేసుకుని చెప్తానని చెప్పాను. నేను ఎప్పుడు ఆడపిల్లల గురించి ఎప్పుడు మాట్లాడలేదే. నాకు కూతురుంది. నేను ఎప్పుడు కూడా నీ కుటుంబ సభ్యుల గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదే. అంత విజ్ఞత లేకుండా నేను పెరగలేదు. అంత విజ్ఞత లేకుండా ఆడపిల్లల్ని ముందు పెట్టి నువ్వు ఏదో నీ ఇసుక నీ మట్టిని ఏదో వెనక్కు తోద్దాం అనుకుంటే అది చాలా తప్పు కుమార్ రాజా. నువ్వు అది గుర్తుపెట్టుకో. నువ్వు అబద్ధాలు నిజాలైపోవు. నేను మీ అమ్మాయి గురించి నేను ఎప్పుడు మాట్లాడితే కూడా నేను ఒప్పుకుంటా. నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకే కూతురు ఉంది, నీకే కాదు నాకు కూతురు ఉంది. కానీ నువ్వు మా ఇంట్లో వాళ్ళ గురించి 100 సార్లు మాట్లాడావు. మా తమ్ముడు గురించి మాట్లాడావు, మా నాన్న గురించి మాట్లాడావు, మా అమ్మ గురించి మాట్లాడావు. మీతో మాట్లాడాలనే ఉద్దేశం ఏంటంటే ఒక 4 విషయాల మీద మీతో మాట్లాడడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి, సీజన్ స్టార్ట్ అయింది. వ్యవసాయదారులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వ్యవసాయదారులు అంటే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వ్యవసాయదారులు సీజన్ స్టార్ట్ అవుతుందంటే ఎవరికి ఎంత యూరియా కావాలి, ఎవరికి ఎంత డిఏపి కావాలి, నీళ్లు ఎప్పుడు వదలాలి, రైతుకి ఎటువంటి అసిస్టెన్స్ ఇవ్వాలి, అంటే సహాయం చేయాలి అనే ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి జిల్లా అధికారుల వరకు కూడా, కలెక్టర్ గారి దగ్గర వరకు కూడా ప్లాన్ చేసుకునేవాడు. ఇప్పుడు డిఏపి దొరకట్లేదు. డిఏపి బ్లాక్ మార్కెట్కి తరలిపోతా ఉంది. ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళు లోడులు తరలించకపోయి వాళ్ళ వరకే ఉపయోగించుకుంటున్నారు అని చెప్పి ప్రజలందరూ కూడా చెబుతా ఉన్నారు. అలాగే యూరియా విషయంలో కూడా పోయిన సంవత్సరం ఎటువంటి ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అదే ఇబ్బందిని రైతులు ఎదుర్కొంటా ఉన్నారు.
సరే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయ్యింది, ఈ టైంలో ఏదో నీళ్లు వదిలేశారని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా రైతులకి నీళ్లు అందే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. అసలు ఇంకా